సో నెక్స్ట్ మనకి అనకాపల్లికి సంబంధించి అనకాపల్లిలో ఎవరు గెలిచే అవకాశం ఉంది, పార్లమెంటు స్థానం ఎవరు కైవసం చేసుకునే అవకాశం ఉంది, అలాగే నియోజకవర్గాల వారీగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది చెప్పండి. తప్పకుండా. అనకాపల్లి పార్లమెంటు స్థానంలో 1 చోడవరం, 2ది మాడుగుల, 3 అనకాపల్లి, 4 పెందుర్తి, 5 యలమంచిలి, 6 పాయకరావుపేట, 7 నర్సీపట్నం. ఈ నియోజకవర్గాలు ఉన్నాయి. సో అనకాపల్లి నా ప్రిడిక్షన్ వచ్చేసి 26,000 ఓట్ల పైచిలుకుతో కూటమి అభ్యర్థి గెలుస్తారని చెప్తున్నాను. సో ఇక ఎమ్మెల్యేలు వచ్చేసి చోడవరం 2,400 ఓట్ల పైచిలుకుగా వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. 1 మంత్ బిఫోర్ అయితే కూటమికి అవకాశాలు ఉన్నాయి. ప్రజెంట్ కొంచెం వైసీపీకి ఎడ్జ్ ఉంది. ఇక్కడ 2ది మాడుగుల టైట్ ఫైట్లో వైసీపీఏ ఎడ్జ్లో 1,500 ఓట్లతో బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఇక 3వది అనకాపల్లి టైట్ ఫైట్ అనిపించినా సరే అనకాపల్లిలో 6,000 ఓట్లతో పైగా మెజారిటీతో కూటమి అభ్యర్థి తప్పకుండా గెలుస్తారు. పెందుర్తి కూడా కూటమి అభ్యర్థి 6,400 ఓట్లతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇంక యలమంచిలి 3,900 ఓట్లు మెజారిటీతో వైసీపీ అభ్యర్థి యలమంచిలిలో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక 3వది పాయకరావుపేట ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ వైసీపీ అభ్యర్థి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక 7,000 ఓట్ల వరకు రావచ్చమ్మా వైసీపీ అభ్యర్థికి పాయకరావుపేటలో. అలాగే నర్సీపట్నం కూటమికే 3,000 ఓట్ల మెజారిటీతో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ అనకాపల్లి పార్లమెంట్లో ఎమ్మెల్యేలు 4 వైసీపీ గెలవచ్చు, కూటమి 3 ఎమ్మెల్యేలు గెలవచ్చు. కానీ పార్లమెంట్ మాత్రం కూటమికి వెళ్ళే అవకాశాలే ఉన్నాయి. ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలు 4 కూటమి గెలుస్తారు, కానీ పార్లమెంట్ స్థానం మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యేలు 4 వైసీపీ గెలిచిన ఎడ్జిలో బయటపడే 1,500తో బయటపడుద్ది. సో పార్లమెంట్ అయితే మళ్ళీ కూటమికి వస్తుంది. ఓకే. సో కాకినాడకి సంబంధించి ఏ విధంగా ఉంది రిజల్ట్? పార్లమెంటు స్థానం ఎవరు కైవసం చేసుకునే అవకాశం ఉంది, అలాగే కూటమికి ఎన్ని స్థానాలు, వైసీపీకి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి నియోజకవర్గాల వారిగా? కాకినాడ పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 1 తుని, 2వది పత్తిపాడు, 3 పిఠాపురం, 4 కాకినాడ రూరల్, 5 పెద్దాపురం, కాకినాడ సిటీ, 7వది జగ్గంపేట. వీటిల్లో నాకున్న అవగాహన, జ్యోతిష అవగాహన మేర కాకినాడ పార్లమెంట్ వచ్చి 21,000 ఓట్ల పైచిలుకుతో వైసీపీకి అవకాశం ఉంది. ఇక కాకినాడ పార్లమెంట్లో ఉన్న తుని నియోజకవర్గంలో 3,200 ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ప్రత్తిపాడులో కూడా 2,100 ఓట్లు పైగా వైసీపీ అభ్యర్థికి అవకాశాలు ఉన్నాయి. ఇక 3వది పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు గెలుపు అవకాశాలు ప్రజెంట్ అయితే ఈరోజు ఈ వీడియో చేసేటప్పటికి పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజుకైతే 4,500 ఓట్లతో గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఇంకా రిజల్ట్ ఎలక్షన్ ఇంకా 4-5 రోజులు ఉంది, 7-8 రోజులు. ఇవాళ 3వ తారీఖు కదమ్మా, ఇంకా 10 రోజులు ఉంది. తదనంతర పరిణామాల్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఈ రోజుకైతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు 4,500తో గెలిచే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పుడు పరిస్థితులు బట్టి. సో ఓవరాల్ గా ఎవరెవరికి ఎన్ని స్థానాలు వస్తాయి? సో కాకినాడ వచ్చేసి కూటమి అభ్యర్థి, రూరల్లో కాకినాడ కూటమి అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి 5,000 ఓట్లతో. ఇక పెద్దాపురం కూటమి అభ్యర్థి టైట్ గా జరిగిన 2,100 ఓట్లతో పెద్దాపురంలో కూటమి అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాకినాడ సిటీ వైసీపీకి కొద్ది భారీ మెజార్టీతో 15,000 పైచిలుకుతో వైసీపీ కాకినాడ సిటీలో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక 2వది జగ్గంపేట టైట్ ఫైట్ జరిగి 1,700 ఓట్ల పైచిలుకుతో జగ్గంపేటలో కూటమి అభ్యర్థి గెలుస్తాడు. ఇక్కడ వైసీపీకి 3, కూటమికి 4 ఎమ్మెల్యేలు ఇచ్చినా సరే కాకినాడ పార్లమెంట్ మళ్ళీ వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఓకే. అమలాపురంలో పార్లమెంట్ స్థానం ఎవరికి ఇస్తున్నారు మీరు? అలాగే నియోజకవర్గాల వారీగా చెప్పండి, ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తోంది? అమలాపురం పార్లమెంట్ స్థానం కూటమికి ఇచ్చేస్తున్నారు పైన ఆయన. సో ఇక్కడ 16,000 ఓట్లతో కూటమి అభ్యర్థి అమలాపురం పార్లమెంట్ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంకా అమలాపురం పార్లమెంట్లో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో
రామచంద్రాపురం ఇదివరకు నేను చెప్పినట్టే 3700 ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలుస్తాడు. ఇంకా ముమ్మిడివరం 3000 ఓట్లతో కూటమి అభ్యర్థి గెలిపే అవకాశాలు ఉన్నాయి. ఇక అమలాపురం ఎస్సీ అక్కడ కూడా కూటమి అభ్యర్థికే గెలుపు అవకాశాలు 4000 ఓట్లు పైచిలకు ఒకప్పుడు వైసీపీకి ఉన్నాయి. ఇప్పుడు అది ఇటు తిరిగి ఇక్కడ కూడా కూటమి అభ్యర్థే గెలిచే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితికి ఒక నెల రోజుల క్రితం అయితే వైసీపీకి ఉంది అక్కడ, ఇక్కడ అమలాపురం కాన్స్టిట్యున్సీ ప్రస్తుతం కూటమికి ఉంది. ఇంకా 10 రోజులు ఏం జరుగుతుందో చెప్పలేము, ఎప్పటికప్పుడే ఉంటాయి. బ్యాలెట్లోకి వెళ్ళిన దాకా కూడా మారిపోయే అవకాశాలు ఉంటాయి అమ్మ, రాజకీయం కాబట్టి ఎప్పుడు ధన ప్రభావం ఇంకా రకరకాల ప్రభావాలు పనిచేస్తుంటాయి కాబట్టి ఈ రోజుకున్న పరిస్థితికి చెప్పే జ్యోతిష్యం అనుకోవటమే. సో రాజోలు ఎస్సీ ఇక్కడ కూడా 2100 ఓట్లతో కూటమి అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కొత్తపేట కూడా 3000 టైట్ ఫైట్లో కూడా 3000తో కూటమి అభ్యర్థి గెలుస్తాడు. ఇంకా మండపేట 2900 ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలిపే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కూటమి మొత్తం ఇదివరకైతే 4 అన్నాం, ఇప్పుడు కూటమికి 5 వెళ్ళి వైసీపీకి 2 సీట్లు అమలాపురంలో. మొత్తం మీద బాగా టైట్ ఫైట్లో పార్లమెంటు ఎస్సీ పార్లమెంటు కూటమికే అవకాశాలు ఉన్నాయి. ఎమ్మెల్యేలు కూడా 5 కూటమికి, 2 వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. సో రాజమండ్రికి సంబంధించి చెప్పండి, ఎవరు ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఉంది, అలాగే పార్లమెంట్ స్థానం ఎవరికి వెళ్ళే అవకాశం ఉంది? రాజమండ్రి పార్లమెంటు స్థానంలో 20,000 ఓట్ల పైచిలుకుతో వైసీపీకే గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఇంకా అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తే అనపర్తి 9,000 ఓట్లతో వైసీపీకే గెలిచే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ మనం గెలుపు అవకాశాలు ఈ ఫిగర్లు చెప్తుంది తక్కువగా చెబుతున్నట్టమ్మా, ఇంతకన్నా ఎక్కువ మెజార్టీలు రావచ్చు. ప్రేక్షకులు అన్యదా భావించవద్దు. ఒకవేళ ఎక్కువ మెజార్టీ వస్తే సంతోషించవలసిన విషయమే. మేము చెప్పేది తక్కువ మెజార్టీతో చెప్తున్నాం, ఇది వచ్చేది ఇంత రావచ్చని. దీని డబల్ చాలా ఇంపార్టెంట్ అంటే ఒకవేళ ఈ మనం చెప్పే 2 రెట్లు పెరిగినా ఆశ్చర్యపోవక్కర్లేదు, గాలి గట్టిగా తోలితే ఈ మెజార్టీలు ఎటైనా సరే. సో మన అన్యదా భావించొద్దని చెబుతూ ఇంకా రాజానగరం వచ్చి టైట్ ఫైట్ జరిగిన కూటమికి 4000 పైచిలుకుతో ప్రజెంట్ అయితే అవకాశాలు ఉన్నాయి. ఇంకా రాజమండ్రి సిటీ వైసీపీ 3000 ఓట్లతో అక్కడ మార్గాని భరత్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. రాజమండ్రి రూరల్ 3250 ఓట్లతో కూటమి అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కొవ్వూరు ఎస్సీ 1700 ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే నిడదవోలు 2600 ఓట్లతో కూటమికే గెలిపే అవకాశాలు ఉన్నాయి. గోపాలపురం ఎస్సీ వైసీపీకి 4500 ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ వైసీపీకి 4, కూటమికి 3 చూసుకుంటే మొత్తం మీద ఒక 20,000 ఓట్లు పైచిలుకుతో పార్లమెంటు వైసీపీకి వచ్చే అవకాశాలు.